హాయ్ అండి. నేను చిన్నీని. మీకు ఈరోజు రెండు దొండకాయలు పండిపోయినాయండి. నేను కాయలే చూపిద్దాం అనుకున్నా, గబాలను కట్ చేసేసుకున్నా. రెండు కాయలే పండిపోయినాయి. అందుకని ఆ రెండింటితోటి మీకు పచ్చడి చేసి చూపిద్దాం అనిపించింది. బాగుంటుంది పండు దొండకాయలతోటి పచ్చడి, చాలా బాగుంటుంది. ఇదేమో మన చెట్టు పచ్చిమిరపకాయలు, మీకు మొన్న వీడియోలో పెట్టా కదా, చెట్టు రెండు దొండకాయలకి 2 పచ్చిమిరపకాయలు పెట్టుకున్నా. అవి కారం ఉండదు కదా, అందుకని 2 పెట్టుకున్నాను అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి కొంచెం పెరుగు తీసుకున్నాను, కొంచెం ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అంతే. ఈ 2 పచ్చిమిరపకాయలని కొంచెం వేయించుతాను. ఇప్పుడు వేయించేసి మీకు చూపిస్తా పచ్చడి ఎలా చేయాలో. ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సరేనా? పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకున్నా, 2 పచ్చిమిరపకాయలు వేయించుకున్నానండి. మన చెట్టు పచ్చిమిరపకాయలు అది. ఇప్పుడు ఈ ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసి మిక్సీ చేసుకోండి ఒకసారి. మిక్సీ చేసుకుని తర్వాత ఇది మిక్సీ అయిన తర్వాత దొండకాయ ముక్కలు మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసి తీసి గిన్నెలో పెట్టుకుని పెరిగేసి కలుపుకుందాం. నేను చూపిస్తాను మళ్ళీ. చూడండి, చక్కగా పేస్ట్ చేసుకుని వచ్చుకున్నాను. పేస్ట్ చేసుకొని పోపు కూడా చేసుకుని పెట్టుకున్నానండి. పోపు చేసి పెట్టుకుని ఇప్పుడు పెరుగు ఉంది కదా, ఈ పెరుగు దీంట్లో వేసేసుకోండి. మీకు ఇంకా కొంచెం కావాలి జ్యూసీగా అనుకుంటే ఇంకొంచెం పెరిగేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం. అంతా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఏంటి 2 దొండకాయలతోటి పచ్చడి ఏంటి అని అనుకుంటున్నారా? వేస్ట్ చేయకోకుండా చేస్తే ఏముందండి, చక్కగా ఇదిగో కొంచెం 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 వేసుకోవచ్చు, అయిపోతుంది. సరేనా? కొంచెం మేము ఇద్దరమే ఉన్నాం ఇంట్లో, ఇద్దరికి సరిపోతుంది కదా ఇది. మళ్ళీ నేను దొండకాయలు తెచ్చాను, నువ్వు పండబెట్టావని ఇంట్లో ఊరికే మోచేస్తున్నారండి. అందుకని ఆ 2 దొండకాయలు కూడా నేను పాడు చేయలేదు అని చూపించడానికి కోసమని ఈ పచ్చడి చేశానమాట. సరేనా? చూసారా కలర్ఫుల్గా, టెంప్టింగ్గా ఎలా ఉందో పచ్చడి. 2 దొండకాయలతోటి ఇద్దరు ఈజీగా వేసుకోవచ్చు పచ్చడి. సరేనా? మన చెట్టు పచ్చిమిరపకాయలు, 2 దొండకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 దొండకాయలు, ఎంత పచ్చడి అయింది. కొంచెం 2 స్పూన్లు పెరుగు. మీరు కావాలనుకుంటే ఇంకా పెరుగు వేసుకోండి, కాకపోతే ఇలా సరిపోతుంది. రైస్లోకి సూపర్ ఉంటుంది అన్నమాట ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సరేనా? మరి బాయ్.